హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్కి వచ్చేసాం. ఉప్పల్లో ఉంటున్న సుమలత గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా. సుమలత గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ మిద్దె తోటని పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా కల్లాపు జల్లి అంటే పల్లెటూర్లలో చూస్తుంటే కల్లాపులంతా కూడా సో మీ మిద్దె తోటలో కూడా స్లాబ్ అయినా సరే ఆ ఫీల్ కోసం కల్లాపు జల్లారు. బట్ ఓకే, సమ్వాట్ ఫీల్ ఇస్తుంది మాకు. వెరీ గుడ్, సూపర్ అండి. సో అలాగే మా చక్కగా ఈటీవీ అని రాసి మంచి ముగ్గులు వేశారు. సో హ్యాపీ అండి. సో ముందుగా మీ మిద్దె తోట చూశాక చిన్నదైనా సరే చాలా చక్కగా మంచిగా పేర్చుకున్నారండి. చాలా బాగుంది. అండ్ అసలు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఇంట్రెస్ట్? చిన్నప్పుడు మా మమ్మీ గారు బాగా మొక్కలు అవి పెంచడం అలవాటు అండి ఆవిడకి. అప్పటి నుంచి చిన్న చిన్న కొద్దిగా ఇంట్రెస్ట్. కరోనాలో యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కరోనా నుంచి అండి. చిన్నప్పుడు ఉండింది. మీ మదర్ చేసేవారు. ఎక్కడండి మీ వాళ్ళు ఎక్కడ ఉండేవారు? భీమవరం. భీమవరం అంటే ఊర్లో అంటే కంపల్సరీ స్పేస్ ఉంటుంది పక్కన. సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి తిన్నదో లేకుంటే ఏదో ఒకటి వేసేస్తుంటాయి కాబట్టి మొక్కలు వస్తూ ఉంటాయి. పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటాయి. సో ఎందుకంటే ఎంతకైనా భూమిలో పండేది ఇట్లా ఈ తొట్లలో పండేది డిఫరెంట్ ఉంటుంది. సో అప్పుడు మీ మదర్ చేస్తున్నప్పుడు మీరు ఏమి హెల్ప్ చేసేవారు? వాటర్ పోయటం అంతే అండి. కలుపు వస్తే కలుపు తీయటం అవే ఇంట్రెస్ట్, అంతకు మించి ఏం లేదు. బట్ కరోనా నుంచి కొంచెం బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇది యాక్చువల్లీ గార్డెన్ స్టార్ట్ చేసింది మా హస్బెండ్. సండే వచ్చిందంటే నిమిషం కూడా కూర్చొని ఇవ్వరు మమ్మల్ని. గార్డెన్ పైకి నడవండి మార్నింగ్ నుంచి ఈవినింగ్. ఈ సండే ఎందుకు వస్తుందా అనిపించేది మాకు. ఆయన నుంచే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందండి. ఓకే, అంటే స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే కరోనాలో ఖాళీగా ఉన్నాం కనుక అప్పుడు మాక్సిమం మన పెరటి రుచుల కార్యక్రమంలో మాక్సిమం మిద్దె తోట ఎవరైతే మెయింటైన్ చేశారో అందరు కూడా కరోనా నుంచి స్టార్ట్ ఎందుకంటే బయటికి పోయే అవకాశం లేదు. ఏం తెచ్చుకున్నా కడగడము వెజిటేబుల్స్ తెచ్చుకున్నా పాల ప్యాకెట్లు తెచ్చుకున్నా ఏం చేసినా దాన్ని కడిగి ఫెడప్ అయిపోయాం. సో ఇది ఒక రిలాక్సేషన్ లాగా ఖాళీగా ఉన్నప్పుడు. సో కరోనాకి బిఫోర్ స్టార్ట్ చేశారు. సో అంటే మీ హస్బెండ్ స్టార్ట్ చేశారు. సో మరి స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని మొక్కలతో స్టార్ట్ చేశారు? పెద్ద డ్రమ్స్ సార్. ఫస్ట్ పెద్దవి డ్రమ్స్ అన్ని వేశారు. ఆకుకూరలు, టమోటాలు, వంకాయలు, మిర్చి వీటితో స్టార్ట్ చేసాం ఫస్ట్. ఈ తర్వాత ఇంకా ఫ్రూట్స్ మొక్కలు, ఇంకా పువ్వులు, ప్లాంట్స్ ఇవి స్టార్ట్ చేసాం. ఓకే, సో స్టార్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటంటే బిఫోర్ 2022లోనా 21లోనా? 22 స్టార్ట్ చేశాం. ఓకే, సూపర్. సో ఖాళీగా ఉన్నారు కనుక అప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక యావిగేషన్ ఒకసారి మనం మిద్దె తోట స్టార్ట్ చేసామంటే ఒక అడిక్షన్ అది. ఫస్ట్ చాలా మందికి అనిపిస్తుంది బాగా పెద్ద పని అనిపిస్తుంది. ఉంటుంది, పని లేకుండా ఏది ఉండదు, కంపల్సరీ పని ఉంటుంది. కాకపోతే మనం ఆర్గానిక్ గా తినాలి, బయట కూరగాయలు ఏదో తింటున్నాం అని అనుకుంటాం. కానీ దాని ఎన్ని పెస్టిసైడ్స్ ఉంటాయి అనేది ఇక ఆ కొట్టేవాడికి తెలుస్తుంది. కడగకుండా మామూలు తినేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ మిద్దె తోటలో పండించుకునే తక్కువైనా సరే కొన్నైనా సరే సూపర్గా ఉంటాయి. ఓకే, సో ఎంత టైం స్పెండ్ చేస్తారండి మీరు? మాక్సిమం 2-3 అవర్స్ సార్. డైలీ 2-3 అవర్స్ ఉంటారు. సూపర్. ఇక్కడ ఉంటే కొంచెం మనసు ఫీల్ బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది సార్. బర్డ్స్ రావటం కానీ బయట ఫ్రెష్ గాలి రావటం అంతా. ఇక్కడ ఏదైనా ఒక గడ్డి వచ్చినా పీకటం, ఏదైనా వచ్చిందంటే ఫెస్ట్ వచ్చిందంటే దానికి చూసుకోవటం, ఇవన్నీ ఇక్కడ చూసుకో ఒక 2-3 అవర్స్ పైన కింద కలిపి 2-3 అవర్స్ పడుతుంది. ఓకే, సో ఇక్కడ ఉంది కింద కూడా ఉంది. ఎస్ అంటే మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ అంటే ఈవినింగ్ మార్నింగ్ తక్కువ. ఒక వాటర్ ఎప్పుడు ఇస్తారు? ఈవినింగ్ టైం ఇస్తారు. సూపర్. సో యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పైకి వస్తాయి కదండి. ఎందుకంటే ఇంకోటి మీ బిల్డింగ్కి ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఏం లేవు, అంటే దూరంలోనే మీ పక్కన ఏం లేవు. సో సన్లైట్కి పెద్ద కొదవేమి ఉండదు. కొన్ని మొక్కలకి మాక్సిమం ఎక్కువ సన్లైట్ ఉండాలి, కొన్ని మొక్కలకి షేడ్లో ఉండాలి. సో వాటిని కొద్ది షేడ్ నెట్లో పెట్టేస్తారు. సూపర్ అండి. ఓకే, ఫైన్. ఇంకా అంటే ఇప్పుడు మీరు 3 అవర్స్ ఉంటారు, మరి మీ శ్రీవారు
మా శ్రీవారు సండే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇక్కడే ఉంటారు సార్. ఓకే, ఆయన ఇంట్రెస్ట్ అసలు ఆయన పేరు ఏంటని చెప్పండి నాకు. నాగరాజు గారు. నాగరాజు గారు ఆయన కూడా ఇంక్లూడ్ చేద్దాము. సో మొత్తం ఇక్కడే ఉంటారు అనమాట. సూపర్. సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ. సండే ఎందుకు వస్తుందా అనిపిస్తుంది. ఈయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, గార్డెన్లోనే ఉంటారు. ఆయనకి చిన్నది కనిపించిందంటే నువ్వు ఇటు పైకి రా, ఒకసారి రోజు డైలీ గార్డెన్కి వస్తున్నావు, ఇక్కడ ఇది చూడలేదా అని చెప్పి నాకు క్వశ్చన్స్. ఉండాలండి, అంటే ఇంత జాగ్రత్తగా ఆయన పెట్టుకున్నారు కాబట్టి, ఆయన వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి ఆయన సండే ఒకటో ఆయన ఇన్స్పెక్షన్కి వస్తారు సండే మొత్తం. అవునండి. సో మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తారు కానీ మీరు ఏది ఉంచకుండా చూడాలి. బట్ ఒక మంచి ఆవిగేషన్ అండి ఇంతకైనా. సో ఈవినింగ్ టైం కూర్చొని అలా కాఫీ టీ తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటారండి, కంపల్సరీ చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఇక్కడే ఆడతారు సార్. మా పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటే. ఓకే ఓకే. మా హస్బెండ్ నుంచి నాకు వచ్చింది, నా త్రూ మా పిల్లలకి వెళ్ళింది. సూపర్ సూపర్. అలా 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 వస్తూనే ఉండాలి, ఇంకా పెరగాలి నెక్స్ట్ టైం వచ్చేసరికి. ఓకే సూపర్ అండి. ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడుకున్నాను. అంతకంటే ముందు మన పెరటోచిల్ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక సెగ్మెంట్ ఉంది మనకి. ఏంటి అంటే మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టామన్నమాట. మీ మిద్దె తోటలోంచి ఏదైనా కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ ఏదైనా ఒకటి చూపించి మన ఆడియన్స్కి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం క్వశ్చన్ వేస్తాము. వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ మన ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇదండి అది సార్. ఓకే ఇదా? ఓకే, ఇది క్రీపరా? అవును సార్, క్రీపర్. ఓకే, సో ఇక్కడ చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. క్రీపర్ ఇది. దీని మొక్క పేరేంటో గెస్ట్ చేయండి. ఇదేంటండి వెజిటేబుల్? క్లూ ఇస్తారా? వెజిటేబులా ఫ్రూటా? వెజిటేబుల్ సార్. వెజిటేబుల్. మాక్సిమం చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. సో ఓకే, చూసారు కదా ఈ ఆకు చూడండి, దీనికి చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. ఇది వెజిటేబుల్. సో మీరు ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకే, సో సుమలత గారు ఎవ్రీ సండే మమ్మల్ని నిలబడినివ్వరు, కూర్చొనివ్వరు అంటున్న నాగరాజు గారు వచ్చేసారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే. సో ఏంటండి మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్, అంటే మీన్ కరోనాకి బిఫోర్ స్టార్ట్ అయింది అన్నారు, ఎందుకు స్టార్ట్ అయిందండి ఇంట్రెస్ట్ అసలు? అంటే యాక్చువల్గా నాకు సండే ఈ చిన్నప్పటి నుంచి ఒక అన్వేషణ ఉండేది. ఓకే. అయితే అంత బిజీ వల్ల పట్టించుకునేవాడిని కాదు. ఇక్కడ ఈ హౌస్కి వచ్చాక నాకు స్పేసెస్ బాగా దొరికింది. కరోనాలో కొంచెం స్టార్ట్ చేసి అలాగా ఎక్కువ చేసేసరికి వీళ్ళు ఇంట్రెస్ట్గా చేసేసరికి ఎక్కువ తీసుకొచ్చి పెట్టవలసి వచ్చింది. అంటే చిన్నప్పుడు అంటే మీరు ఎక్కడంటే మీ ఊర్లో చేసేవారా? యాక్చువల్ మీద వెస్ట్ గోదావరి. ఓకే ఓకే. అక్కడ మీకు ప్లేస్ ఉండిందండి? అక్కడ ఉండేది ఇంట్లో, ఇన్సైడ్ కాదు, పైన కాకుండా కింద ఉంటుంది. ఆబ్వియస్లీ ఊర్లలో అంటే మనకి అంటే హైదరాబాద్లో కనుక స్పేస్ ఉంటుంది కనుక మిద్దె తోటలు పెట్టుకున్నాం, కానీ ఊర్లలో అంటే కంపల్సరీ ఇంట్లో పెరటి ఉంటుంది కంపల్సరీ. సో అక్కడ మీ మదర్ ఫాదర్ వాళ్ళు చేసేవాళ్ళండి? వాళ్ళు చేసేవారు. అప్పుడు నేను కూడా బాగా చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా 20 years నాకు ఎక్కడ ఈ స్పేస్ దొరకలేదు, కానీ ఇంట్రెస్ట్ ఉండింది మీకు? ఉన్నది కానీ దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ హౌస్కి వచ్చినాక స్పేస్ దొరికింది. అదే టైంలో ఎగ్జాక్ట్లీ కరోనా కూడా స్టార్ట్ అయ్యింది. లక్కీ కొద్ది కరోనా వచ్చినప్పుడు అయితే అప్పటి నుంచి కొద్దిగా తీసుకురావడం, అక్కడ పెంచడం, వీళ్ళు ఇంట్రెస్ట్గా చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ దీన్ని మీద తోటి పెంచుకుంటూ వచ్చాను. నాకు యాక్చువల్గా వీకెండ్ డేనే ఖాళీ ఉంటుంది. ఓకే. సో అందుకని ఆ సండే మొత్తం ఇక్కడే ఉంటారు అనమాట. సూపర్. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎక్కడి నుంచి, అంటే ఊర్లో చేస్తున్నప్పటి నుంచే మీకు ఇంట్రెస్ట్ ఉండింది, కానీ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏ మొక్కలతో స్టార్ట్ చేశారు ఫస్ట్ మీరు? ఫస్ట్ పూల మొక్కలు వాటితోనే స్టార్ట్ చేశాను. అప్పుడు కరోనా టైంలో అందరు చాలా టెన్షన్ ఉన్నారు, ఖాళీగా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పూల మొక్కలతో స్టార్ట్ చేశారు. పూల మొక్కలు, ఆకుకూరలు, ఆకుకూరలు. సో అప్పుడు అందరు ఏం తెచ్చుకున్నా కడుక్కోవడం ఇదే సరిపోయింది కదా. సో కూరగాయలు కూడా అంటే ఇదే, అంటే మీకు ఐడియా ఉండిందా ఇట్లా మిద్దె తోట ఎలా చేసుకోవాలనేది ఐడియా ఉండిందా, లేకుంటే ఇట్లా యూట్యూబ్లో చూసారా? నాకు ఐడియా ఉండింది. ఓకే. సో ఈ మెన్యూ అంతా తీసుకొచ్చి పెట్టుకున్నారు? నేను తీసుకొచ్చి పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వీళ్ళ సిటీస్లోకి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత నన్ను క్రాస్ చేసి వాళ్ళే చేసుకుంటున్నారు. స్టార్ట్ చేయడం మాత్రం మీరు, కానీ ఇప్పుడు వీళ్ళు ఒక టేక్ ఓవర్ చేసేసుకున్నారు అనమాట. కానీ చెప్పండి నాగరాజు గారు, బేసిక్గా ఇప్పుడు బయట తెచ్చుకునే కూరగాయల కంటే కూడా మనం ఇంట్లో పండించుకునే కూరగాయల డిఫరెన్స్ చెప్పండి. మనకు మనస్సాక్షి మనకు తెలుసు, దీంట్లో మనం ఏమీ వాడలేదు, ఏం పెస్టిసైడ్స్ కొట్టలేదు, ఏం లేదు, మనది మనం తింటున్నాం, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది మనమే పెంచుకున్నాం, మన దగ్గరే మన కళ్ళ ముందు పెరిగింది కాబట్టి దాంట్లో ఏం పెస్టిసైడ్స్ ఉండవు. అండ్ రుచి పరంగా మీరు చెప్పండి, మీరు వంట చేస్తారు కనుక. రుచి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, మనం దాని గురించి చెప్పాలి, నో వర్డ్స్ అసలు. త్వరగా మగ్గిపోతుంది అంటారు కదండి,
మనం వండుకున్న మనం ఇంట్లో పండించుకున్న కూర ఏది కూడా టేస్ట్ బాగుంటది, ప్లస్ తొందరగా బయట తీసుకొచ్చింది 10 minutes పడితే మనకి 5 minutes లోనే బాయిల్ అయిపోతుంది, త్వరగా మగ్గిపోతుంది అంటారు. ఎస్ ఎస్, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తుంటే అది ఒక అరగంట తిప్పాల్సి వస్తుంది, కానీ ఇవి త్వరగా మగ్గిపోతాయి అంటారు. తొందరగా అయిపోతుంది. ఎస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. ఏంటండి సండే మాత్రం మీకు టైం దొరికినప్పుడల్లా వీళ్ళందరూ ఇన్స్పెక్షన్కి వస్తారంట, ఏంటండి మీరు? అంటే వీళ్ళు ఏ కింద టేస్ట్ ఉన్నా ఏదున్నా ఏదైనా మొక్కలు ఎండిపోయినా వీళ్ళు చూసుకోకపోతే దాన్ని చూసి ఇది ఎందుకు ఇన్ని వారం డైలీ మీరు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు చేయట్లేదని ఉండాలి. ఎవరో ఒకరు ఇన్స్పెక్షన్కి వస్తారంటే ఇంక ఇంట్రెస్ట్గా ఉంటాం మనం, లేదంటే సర్లే ఓకే ఫైన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటుంది. ఓకే, మీకు బాగా అంటే మీరు ఫస్ట్ పెట్టిన పూల మొక్కలే కదండి, సో మీ గార్డెన్ మొత్తంలో మీకు ఫేవరెట్ మొక్క ఏదైనా ఉందండి? అంటే అన్ని ఫేవరెటే, అన్ని ఫేవరెట్ ఉంటాయి, ఎందుకంటే జాగ్రత్తగా పెంచుకుంటున్నాం కాబట్టి. సో ఇంకా ఫ్రూట్ మొక్కలు లెమన్ మొక్క బాగా ఇంట్రెస్ట్. లెమన్, ఓకే. సో అంతే ఫుల్గా ఉన్నాయి, ఫుల్గా ఉంటాయి. ఓకే, అది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? 3 years. 3 years. మంచి ఈల్డ్ చాలా బాగుంది. సో ఏంటండి అసలు మిమ్మల్ని అడుగుదా, దాని ఈల్డ్ అలా రావడానికి, లెమన్ అంత బాగా ఈల్డ్ రావడానికి ఏమేమి యూజ్ చేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పినందుకు నేను జస్ట్ సండే ఇన్స్పెక్షన్ వాళ్ళని, అదంతా వాళ్ళే చేస్తున్నారు. అదే మిగతా అంతా వాళ్ళే అడగాలంటారు. ఓకే, సో ఇన్స్పెక్షన్ వచ్చి ఏమేమి ఎలా ఉన్నాయి మొక్కలు ఏంటనే చూస్తారు, మిగతా అంతా ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు, ఏం మెన్యూ వేస్తున్నారు అంతా కూడా సుమలత గారు అడగాలి, అంతే కదా? ఓకే అండి, సూపర్. మిగతా కార్యక్రమం మేము సుమలత గారితో కంటిన్యూ చేస్తాం, మీరు మాత్రం ఇన్స్పెక్షన్ కంటిన్యూ చేస్తూ ఉండండి సండే. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇదండి ఇది బచ్చలి. బచ్చలి, ఎర్ర బచ్చలా? అవును సార్. ఓకే, దీని స్టెమ్ కూడా ఎంత ఎర్రగా ఉందో. దీన్ని చిన్న పీస్ తీసినా వచ్చేస్తుంది మళ్ళీ. ఒక స్టెమ్ తోటి ప్రాపగేట్ చేయొచ్చండి? చేయొచ్చండి. ఓకే, ఎర్ర బచ్చలి. యాక్చువల్లీ ఇది చిన్నది విరిగిపోతే నేను అందులో పెట్టాను సార్. నేను దాంట్లో చూడండి చాలా పెద్ద పెద్ద అది కంపోస్ట్ టీమ్. ఓకే ఓకే, కంపోస్ట్ దీనిలో పెట్టేశారు, వెంటనే వచ్చేసింది. సో దాంట్లో ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో దానికి ఓకే. సో ఇక్కడండి ఇవి మిర్చి సార్, సిటీజీలో ఇచ్చిన గ్రాఫ్టెడ్ మిర్చి అనమాట. ఓకే, గ్రాఫ్టెడ్ మిర్చి. అంటే మిర్చి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను ఇదే అంటాను అనుకోదు, ఎందుకంటే బయట మిర్చిలలో చాలా పెస్ట్ కొడుతుంటారు. సో ఏం చేస్తారు దీన్ని సర్వైవ్ అవ్వడానికి? ఏం చేస్తారు? మిర్చీలు సర్వైవ్ అవ్వవు అంటారు, దీనికి ఏమేమి ఇస్తారు మెయిన్ మీరు? యాక్చువల్లీ మిర్చి అంటే కంపల్సరీ ప్రతి వీక్ ఫెస్ట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి ఇదంతా ఫెస్ట్ వచ్చింది, ఆకుముడత లాంటిది. దీనికి మజ్జిగ, ఇంగువ, పసుపు ఇవన్నీ కలిపి మా పిల్లలు కూడా చేస్తారు. ఫెస్ట్ కంప్లీట్ గా ఎవ్రీ సండే చేస్తాము. తర్వాత ఫెస్ట్ ఆయిల్స్ ఉంటాయి, అవి స్ప్రే చేస్తాము. ఒక రోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. సో ఏంటంటే పుల్లటి మజ్జిగ, పసుపు, ఇంగువ, ఘాట్ ఎక్కువగా ఉంటుంది కనుక అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో మిర్చిలు చక్కగా వచ్చాయి. సో ఇంకా మొత్తం మిర్చిలు అండి ఇవన్నీ మిర్చి అండి. ఓకే, ఈ పాట్ ఏదైతే మనకి డ్రమ్ ఉంటుందో హాఫ్ కట్ చేసి యాక్చువల్గా ఇది ఎన్ని లీటర్స్ డ్రమ్ అండి? ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి 100 లీటర్స్ ఉంటుందా? ఎస్. సో అది మనకి పండ్ల మొక్కలకైతే నిలువుగా పెట్టుకోవచ్చు. సో ఇలా మనము ఆకుకూరలకి చిన్న చిన్న ప్లాంట్స్ కి పనిచేస్తుంది. నిలువుగా కట్ చేస్తే ఇట్లాంటి ఎక్కువ పెట్టుకోవచ్చు మనం. సో కాకపోతే ఫ్రూట్ మొక్కలకి ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి కనుక నిలువుగా పెట్టేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా అయితే ఎక్కువ పెట్టేసుకోవచ్చు. సూపర్. సో మిర్చి పెట్టేశారు ఇదంతా. ఓకే, సూపర్. సో అటండి అది బ్రహ్మజముడు అండి. బ్రహ్మజముడు, ఓకే. తర్వాత గుంటగర రాకని, భృంగరాజ్ ఆయిల్స్, తలకి ఆయిల్, హెయిర్ కి కావాల్సిన అన్ని కూడా అక్కడ పెట్టేసుకున్నారు అనమాట. అవన్నీ టొమాటో నారు, వంగనారు, అక్కడ టొమాటోలు పెట్టేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎప్పుడు పెట్టారండి టొమాటోస్ అన్ని? అవి పెట్టి 20 days అవుతుంది. 20 days. సో అంటే బేసిక్గా టొమాటో రావడానికి ఎంత టైం పడుతుంది మనకి? 1 month, 1.5 month వచ్చేస్తుంది సార్. సో అంటే మనం టొమాటో వేసుకుంటప్పుడు నారు 15 days ఒకసారి వేసుకోవాలంటారు కదండి, కానీ ఇది గ్రాఫ్టెడ్ అండి. సిటీజీలో తీసుకున్నాము అన్ని సిటీజీ ప్లాంట్స్. సో అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడికి గ్రాఫ్టెడ్కి డిఫరెన్స్ ఏంటండి? రెగ్యులర్గా వచ్చే ప్లాంట్ అయితే మనకి మ్యాక్సిమం ఫ్రూటింగ్ రావడానికి 2 నుంచి 3 months పడుతుంది సార్. కానీ సిటీజీలో తీసుకుని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే మాత్రం 1 month, 1.5 monthలో మాకు వచ్చేస్తుంది చేతికి పంట. ఈల్డ్ కూడా ఎక్కువ వస్తాయి హెల్దీగా. ఇప్పుడంతా గ్రాఫ్టెడ్ ఎక్కువ ఉందండి. అవును సార్. బేసిక్గా ఫ్రూట్ మొక్కలు ఇవి తీసుకున్నా సరే అవి రావడానికి ఇట్ విల్ టేక్ 5 years కూడా పడతాయి. అనేది మన మ్యాంగో ప్లాంట్స్ చూసుకుంటే. కానీ గ్రాఫ్టెడ్ చూసుకుంటే 1.5-2 years వచ్చేస్తాయి. హైట్ తక్కువ, త్వరగా ఈల్డ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ సిటీజీలో తీసుకున్న ఇవన్నీ ఓకే, ఈ పసుపు అన్నీ కూడా సార్ అక్కడే. ఓకే,
అండ్ టొమాటోస్ కూడా ఒక సర్టన్ హీట్ వరకే అది సర్వైవ్ అవుతుంది అంటారు కదండి, అంటే 35 degrees పైన ఉంటే కొద్దిగా సర్వైవ్ జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు కదా. అదే ఎండాకాలం అందుకే రేట్లు పెరిగిపోతాయి. దానికి మనం ఇంట్లో మనం చూసుకోవచ్చు సార్. మనం తెలిసిన వాళ్ళు ఐడియా ప్రకారం చూసుకుంటే మనం కొంచెం కేర్ తీసుకోవచ్చు, మనం పండించేసుకోవచ్చు ఇంట్లో. సో జాగ్రత్త, ఎలాంటి జాగ్రత్త తీసుకో టొమాటో కంటే? ఇప్పుడు ఒకసారి మనము సమ్మర్ వచ్చింది అనుకోండి, యాక్చువల్లీ వాటర్ ఎక్కువ పోస్తాం. టమాటా మొక్కకి వాటర్ అవసరం లేదు, డే బై డే వేసుకోవాలి. ఓకే. తర్వాత దానికి హీట్ ఎక్కువ హీట్ లేకుండా దాన్ని కొంచెం సెమీ షేడ్స్లో ఓకే ఓకే చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే ఓకే. టొమాటోకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, అట్ ది సేమ్ సెమీ షేడ్లో ఉండాలి. ఎక్కువ ఎండ పని చేయదు అలా అని చెప్పేసి ఎక్కువ వాటర్. బేసిక్గా టొమాటోకి ఒక్కోసారి టొమాటో కింద బ్లాక్ వచ్చేస్తుంటుంది, దాని రీజన్ కూడా ఒకసారి వాటర్ ఎక్కువ అవ్వడం అంటుంటారు కదా. టొమాటో ఒక్కొక్కసారి మనం పండిస్తున్నప్పుడు కింద బ్లాక్ గా వచ్చిందంటే దానికి ఒక రీజన్ ఏంటంటే వాటర్ ఎక్కువ. సో మనం ఎలా చూసుకోవాలి వాటర్ అనేది మాయిశ్చర్ ఉందా లేదా చూస్తే సరిపోతుందంటే, అంటే మొక్కను చూస్తే తెలిసిపోతుంది. అంటే ఇఫ్ ఇట్ ఇన్ కేస్ వాటర్ కావాలి అనుకుంటే వాటర్ ఇలా చేయి పెట్టి చూడొచ్చు. ఎస్ ఇలా చూస్తే కొద్దిగా మాయిశ్చర్ పచ్చిగా ఉందంటే ఓకే ఫైన్, నీళ్ళు ఉన్నట్టు, మరీ ఎండిపోతే లేనట్టు. నేనే మొత్తం చెప్పేస్తున్నా, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు సార్. ఇది పసుపు సార్, నార్మల్ పసుపు. ఓకే. ఇందులో నార్మల్ పసుపు అండి ఇవన్నీ? ఇదంతా నార్మల్ పసుపు. నార్మల్. ఓకే. పసుపు ఇది ఎన్ని కేజీస్ వస్తుందండి ఇప్పుడు? ఈ 4 ఎన్ని పెట్టారు? 4 మొక్కలు పెట్టారు? నేను యాక్చువల్లీ 6 or 7 పెట్టాను సార్, దుంపలు చిన్నవి. ఇన్ని మొక్కలు వచ్చాయి. సూపర్, 6-7 పెట్టారు అంతే. ఓకే. సో పసుపు ఇది ఎన్ని కేజీస్ రావచ్చు మీకు? నాకు లాస్ట్ ఇయర్ 1.5 kg వచ్చింది సార్. ఇంతనే పెట్టారు? 1.5 kg అంటే 1 year సరిపోతుంది. నాకు ఇంట్లో పసుపు నాదే మెయిన్. ఇంట్లో పసుపు మెయిన్, ఎందుకంటే ఏదైనా ఎక్కువ కల్తీ కూడా పసుపుని బయట. ఎందుకంటే ఈ పసుపు మనకి ఇంపార్టెంట్ బయట. అంటే మన టర్మరిక్ అనేది ఎక్కువగా మంచిది, హెల్త్కి మంచిది అంటారు. ఇలా మంచిది ప్యూర్ పసుపు అయితే ఇంకా హెల్తీ. కానీ ఏదో బయట దొరికింది ఏదో టక్క పసుపు మనం మంచిదని తీసుకుంటే కదా, ఎంత మంచిదో తెలియదు. ఓకే ఫైన్. ఇది పసుపు ఎన్ని రోజుల పంట అండి? 6 months. 6 months. ఓకే అండి, సుమలత గారు ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో ఇది మేము చూపించింది, ఈ ఆకు చూసి పువ్వు చూసి ఆన్సర్ గెస్ చేయండి అని చెప్పాం. ఆన్సర్ చెప్తారా? కాసరా సార్. కాసరకాయ, అంతే కదా? అవునండి. ఓకే. సో ఇది అదే, ఇది చూస్తుంటే కొద్దిగా కాకరకాయ అన్న ఆకు కొద్దిగా డిఫరెంట్గా ఉంది అట్లనే. సో కాసరకాయ. ఓకే ఫైన్. సో ఇది క్రీపర్. సో ఇక్కడ అంటే కాసరకాయ అంటే కొన్ని ప్లేసెస్లో ఫేమస్ అంటారు, అంటే రాయలసీమలో ఎక్కువగా తింటుంటారు అంటారు. సో ఇది పెట్టి ఎన్ని రోజులు లేదండి? ఇది పెట్టి ఒక 25 days అవుతుంది సార్. ఇది యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, ఇది సిటీజీలో తీసుకున్న ప్లాంట్. అచ్చా. ఇది మాకు పరిచయం చేసింది కూడా మా సిటీజీ గ్రూప్ అని. అచ్చా. సో అంటే సిటీజీలో ఎలా అంటే అందరూ షేర్ చేసుకుంటుంటారండి సీడ్స్ ఇవన్నీ? అన్ని సైడ్ చేసుకుంటాం సార్, అలానే ఒక ఫ్యామిలీలా ఉంటాం మేము అందరం సిటీజీలో. సూపర్. సో అక్కడ ఇచ్చారండి? అక్కడ ఇచ్చారు. ఓకే. సో అంటే ఇప్పుడు సిటీజీ గ్రూప్స్ చాలా ఉన్నాయి. సిటీజీ గ్రూప్స్ అంటే ఇందులో అందరూ కూడా టెర్రస్ గార్డెన్ కానీ మన పెరటి తోటలు కానీ మంచిగా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మంచి గ్రూప్ పెట్టుకొని దాంట్లో అందరూ ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అక్కడ పోస్ట్ చేస్తే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడం, అలాగే మా దగ్గర ఇంత మంచి బ్లూమింగ్ అయింది, మా దగ్గర ఇంత మంచి క్రాప్ వచ్చింది అని చెప్పి అందరూ కూడా అందులో ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో గుడ్ థింగ్. అండ్ అలాగే ఒకరికొకరు సీడ్ బ్యాంక్ లాగా కూడా సీడ్స్ ప్లాంట్స్ సో మీట్స్ పెట్టుకొని ఇచ్చుకుంటూ ఉంటారు. సూపర్. ఎంతమంది ఉంటారండి ఆల్మోస్ట్ అందులో? 70,000 ఉన్నారు. 70,000 మొత్తం టోటల్ 27 గ్రూప్స్ అనుకుంటా. 27 గ్రూప్స్, 70,000 మెంబర్స్. సూపర్. సో అలా ఆల్మోస్ట్ 70,000 అంటే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం, అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నారు. అదర్ స్టేట్స్. ఓకే ఫైన్. సో ఏపీ తెలంగాణ చూసుకున్న, అదర్ స్టేట్లో చూసుకున్న 70,000 మంది అంటే ఆల్మోస్ట్ 70,000 పెరటి తోటలు, మిద్దె తోటలు ఉన్నట్టే ఉంటాయి. సరే, అందులో ఒక చిన్నవి మాలాంటి చిన్నవి ఉంటాయి, పెద్దగా ఉంటాయి. 70,000 ఓకే ఫైన్. ఒక 50% వేసుకున్న ఒక 35,000 అయితే ఉంటాయి కదా. ఉంటాయి. సూపర్. సో అందరూ ఎవరి ఆలోచన వాళ్ళు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. చిన్న ప్రాబ్లం ఉండి మనకి మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తారు. అంటే ఏదన్నా దీనికి పెస్ట్ వచ్చింది అన్నా ఇచ్చారు సార్. మనకి మొక్కకి లీప్ మొత్తం డ్రై అయిపోయింది కదండి, ఇది ఇలా అయిపోతుంది అని చిన్న పిక్ పెట్టినా మనకి ఒక 100 ఆన్సర్స్ వచ్చేస్తాయి వెంటనే. దీన్ని ఇట్లా చేయండి, దీన్ని ఇలా చేయండి, దీన్ని ఇలా చేయండి అని సొల్యూషన్స్ వెంటనే చెప్తూనే ఉంటారు. అలా ఉండాలి.
అట్లా ఉంటుంది, ఎవరికైనా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సూపర్ అండి. సో ఆన్సర్ ఈస్ కాసర. కాసర, కాకర కాదు, కాసర. ఓకే, ఆన్సర్ ఈస్ కాసరకాయ. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దెతో మాకు పరిచయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.